రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ అధిష్టానం ఖర్గే ముఖ్యంగా ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక మీ యొక్క ఇది చాలులే, మీరు ఏదైతే ఆ లోపల ఉన్నటువంటి అంతర్గత సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి, లేకపోతే పార్టీకి చాలా నష్టం వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మనం గెలవలేమో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలు తిరుగుబాటు, మిగతా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి, చాలా మంది మీలో మీరే కొట్టుకోవడం, మీలో మీరే తిట్టుకోవడం, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళని అబ్జెక్షన్ చేయలేకపోవడం, ఇలా రకరకాలుగా, అంటే మనలో మనమే కొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇంకా మిగతా వారిని ఏమనగలం. కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అధిష్టానం పూర్తిగా పార్టీ యొక్క పగ్గాలను తీసుకోవాల్సి వస్తుంది, ప్రక్షాళన చేయాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డికి అల్టిమేటం జారీ చేసినట్లుగా కొన్ని వార్తాపత్రికల్లోనైతే వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రంగనాథ్ మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద, ఆ విషయంలో కూడా చాలామంది రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్కి అన్యాయం చేశాడు అన్న విధంగా కొంతమంది కంప్లైంట్లు ఇవ్వడం, అలాగే పార్టీలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా సరైనటువంటి న్యాయం జరగడం లేదు, తనకి నచ్చినటువంటి వారికి అన్ని ఇచ్చుకుంటున్నాడు అన్న విధంగా అధిష్టానం దగ్గరికి వెళ్ళినటువంటి ఫితూరీలను కూడా ఇప్పుడు ఖర్గే వీటన్నింటినీ ప్రస్తావించి ఇక ప్రక్షాళన చేయాలి, కాంగ్రెస్లో ప్రక్షాళన జరగాలి, మరొక 2 సంవత్సరాలే ఉంది, ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ప్రక్షాళన చేయకపోతే పార్టీ ఓడిపోయేటటువంటి పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్నట్లుగా మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నీ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మేము చెప్పినట్లుగా వినలేదు అన్న విధంగా. కానీ వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గనక కాంగ్రెస్లో లేకపోతే అసలు కాంగ్రెస్ గెలిచేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే అహంకారపూరితంగా మాట్లాడారో అది ఒకవైపు, అలాగే వాళ్ళు కొంతవరకు రూరల్ వదిలేశారు, అర్బన్ పట్టుకున్నారు కానీ రూరల్ వదిలేశారు. ఆ కోపం, రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, ఇలా అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్కి చాలా వరకు విజయాన్ని చేకూర్చాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు కొంతవరకు పార్టీలో ఉన్నటువంటి వారు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి మాట కూడా వాస్తవమే. అధిష్టానం ఎవరిని కెలక్కుండా ఏమీ చేయకుండా రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు సీఎం అన్న విధంగా అల్టిమేటం జారీ చేసింది కాబట్టి ఇక్కడ ఎవరు ఏమీ అనలేదన్న విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే అధిష్టానం రేవంత్ రెడ్డి మీద కొంచెం గుస్సాగా ఉండడం, కోప్పడడం వల్ల ఇక్కడ కొంతమందికి ఆశావాహులకి ఆశ పుట్టినట్లుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఒకవేళ దించేస్తే వాళ్ళకి ఏమైనా అవకాశం వస్తుందేమని చెప్పి వాళ్ళ ఆశ. బహుశా ఇక్కడ కాంగ్రెస్లో ఇది కొత్త ఏమీ కాదు. కాంగ్రెస్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఆయన్ని దింపేసి ఎప్పుడెప్పుడు పదవిని అలంకరించేద్దామని చాలామంది ఎదురు చూశారు. సరే 2009లోనైనా సరే మనకు అవకాశం వస్తుందేమో, 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి పని అయిపోయింది కదా, ఇక కాంగ్రెస్లో ఉన్నట్టు విధంగా ఎక్కడా కూడా రెండోసారి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఇది లేదు, సాంప్రదాయం లేదు. ఆ విధంగా రాజశేఖర రెడ్డిని దింపేసి మనకిస్తారేమని చెప్పి 2009లో కూడా ఎదురు చూశారు. కానీ అప్పుడు కుదరలేదు. చివరికి 2009లో ఆయన మరణం తర్వాత జరిగింది తప్ప అంతవరకు ఎవరు కూడా ఆయన ఏం చేయలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా ఇన్ని సంవత్సరాలు ఉంచరు, 5 సంవత్సరాలు ఉంచరు, ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు తీసేస్తారు అనుకున్నారు చాలా మంది. కానీ అలా ఏమీ జరగలేదు. అధిష్టానం ఇప్పుడు ఎవరిని కూడా కెలకడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా కర్ణాటకలో కూడా అలాగే అనుకున్నారు. కర్ణాటకలో ఎప్పుడైతే 2.5 సంవత్సరాలకి సాంప్రదాయానికి తెరలేపారో ఇక్కడ కూడా అలాగే జరుగుతుందేమో నాశపడ్డారు. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జరగలేదు. ఈసారి మాత్రం ఎలాగైనా జరగవచ్చు అన్న విధంగా ఇప్పుడు ఆశావహులు అయితే ఆశపడుతున్నారు. మరి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ కనుక అధికార మార్పిడి జరిగిందంటే కుక్కల చింపిన ఇస్త్రీ అయిపోద్ది.